మంచి బిడ్డ కలిగిన వరాలు కలిగిన బిడ్డ అలాగే నా విషయంలో కూడా 2-3 పట్లు శరీరం ఎంతో బలహీనత కలిగి ఎవ్వరూ సాయం చేయలేదు. అంటే నేను చెప్పుకోలేకపోయాను. ఆమె వచ్చి నూనె రాసి ప్రార్థింతే నేను చాలా లేడి పిల్లల గంతులు వేసుకుంటూ నా పని నేను చేసుకోగలిగాను. అటువంటి అర్హత దేవుడు ఆ బిడ్డకి ఇచ్చాడు. ఆ బిడ్డ అలాగే మరి తక్కువగా అయిపోవటం మాకు ఇష్టం లేదు. అందుకే అందరి మధ్యనే చెప్తున్నాం, మరి ఆ బిడ్డ విషయంలో ఎక్కువ ప్రార్థించండి. మనందరికీ కూడా ఆత్మీయ తల్లి. మరి దేవుని దాసును దేవుని సన్మానిస్తాం గొప్ప భాగ్యంగా మేము ఎంచుకున్నాం. కాబట్టి మరి పాస్టర్ గారు కానివ్వండి, పాస్టర్ అమ్మ గారు కానివ్వండి, వయసులో చిన్నవారే కావచ్చు మన దృష్టిలో. దావీదు గొర్రెలు కాసుకునే కాపరే, కావుని దేవుడి యొక్క మహాకృపలు ఆయన గొప్ప రాజుగా ఎంచుకున్నాడు. మరి అటువంటి గొప్ప రాజులుగా గొప్ప భాగ్యంగా మరి వీరిద్దరిని కూడా మనకి దేవుడు ఇచ్చిన గొప్ప బహుమతులు, ఆత్మీయ తల్లిదండ్రులు. ఎందుకంటే మన తల్లిదండ్రులు ఉన్నారు కానీ వారిని ఆత్మీయ తల్లిదండ్రులుగా మనం భావించాలి. ఎవరైతే మనల్ని మంచి కాపరిగా కాపాడుతున్నారో, కొన్ని వేల గొర్రెలను మరి దేవుడు కాచినప్పుడు అందులో కొన్ని గొర్రెలను మరి పాస్టర్ అమ్మ గారికి దేవుడు ఇచ్చిన బహుమతులు. కాబట్టి మనల్ని కాపాడేసంలో కానీ, వాక్య రూపంలో కానివ్వండి, ప్రార్థన రూపంలో కానీ, అనుదినం మనం ఫోన్ చేసినప్పుడు మన కుటుంబాలకు వచ్చి వారు చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకించి మనకు అనేకమైన అద్భుతాలు చేశాడు. అద్భుతాలు మరి మర్చిపోకుండా, ఆయన చేసిన కార్యములు దేవుని పట్ల మర్చిపోకుండా మరి వారిని సన్మానించడం ఎంతో గొప్ప భాగ్యంగా మేము ఎంచుకున్నాం. ఇటువంటి ధన్యత దేవుడు మాకు ఇచ్చినందుకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ మరి అమ్మగారిని, అయ్యగారిని సింహాసనం మీద ఆశీనులు కావాల్సిందిగా కోరుచున్నాం. అమ్మగారు, అయ్యగారు కూర్చున్నట్టుగా మీరందరూ క్లాప్స్, అందరూ కూడా గట్టిగా ఒకసారి క్లాప్స్ కొట్టండి. సరిపోదు, ఇంకా క్లాప్స్. ఇంతేనా? ఆయన చేసిన ప్రార్థనలు ఇంకా తిప్పుడు లెక్కల చేతులు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి ఈ సమయంలో మా బాబు గారు పాస్టర్ గారు దండేసి సన్మానం చేస్తారు. బావ సాల్వ్ వేస్తాడంట, బామ్మర్ది గారు దండేస్తారు. తప్పని వాడు అందరూ కూడా గట్టిగా. ఈ సమయంలో నా భార్య భావని కూడా పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. గట్టిగా గట్టిగా. దేవుడు మనని దైవజనుల కుటుంబం ఈ సంవత్సరం బహుగా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. నిజానికి నేను సన్మానింపబడడానికి అర్హుని కూడా కాదు. కేవలము ఆ దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నేను ఈరోజు ఈ విధంగా ఉన్నానే తప్ప దేవుడు నాకేమి అంటే నేను ఇంతగా హెచ్చించబడడానికి నాలో ఏమీ లేదండి. నేను కూడా కేవలం మీలాంటి మనిషినే. ఆ దేవాది దేవుడు నన్ను ఏర్పరచుకుని మీ అందరినీ కాయడానికి, మీ అందరి కొరకు అనేక వర్తమానాలను ఆయన అందించి మిమ్మల్ని బలపరిచి ఆ దేవుని యొక్క పరలోకము వరకు కూడా మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నాకు ఆయన ఇచ్చిన కృపను బట్టికి ఆయనకే ధన్యత తెలియాలి. హల్లెలూయా. ఎటువంటి మహిమ కృప కలగాలని ఆ దేవునికే కలగాలి. అందుకని మనల్ని మనం తగ్గించుకుని ఆ దేవుణ్ణి హెచ్చించాలంట. నిజంగానే చూడండి, అన్ని విషయాల్లోని మనం దేవుణ్ణి హెచ్చించము కానీ మనల్ని మనం హెచ్చించుకుంటూ ఉంటాం. కానీ నిజంగా నేను యథార్థంగా చెప్తున్నాను, ఈ సన్మానానికి అల్ఫుడను నేను కాదు, ఎన్నటికీ కానేరను. నాలో ఉన్న యేసయ్యకే ఆ ఘనత కలగాలి. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పరదాం. రైట్.